హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్ అమరావతి అండి. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు అమరావతి లొకేషన్లో విజయవాడ బెంజ్ సర్కిల్ లొకేషన్ నుంచి టువర్డ్స్ మచిలీపట్నం బందర్ పోర్టుకి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్లో పెనమలూరు అనే విలేజ్ ఉంటుందండి. నియర్ బై పోరంకి పెనమలూరు అనే విలేజ్ ఉంటుంది. సో ఆ విలేజ్ లొకేషన్లో నియర్ బై మనకి ఎగ్జాక్ట్గా బందర్ పోర్ట్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఒక సిఆర్డిఏ అప్రూవల్ వచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్లో కొన్ని ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. సో యాజ్ ఆఫ్ నో నేను మీకు జీపీఎస్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న రోడ్ వచ్చేసి అమరావతి టు మచిలీపట్నం బందర్ పోర్ట్ రోడ్ అంటామండి. ఇటు లెఫ్ట్కి వెళ్తే బెంజ్ సర్కిల్, టువర్డ్స్ బెంజ్ సర్కిల్ నుంచి మనం ఈ బస్టాండ్, మన అమరావతి బస్టాండ్కి వెళ్తామండి బెంజ్ సర్కిల్ నుంచి. సో ఈ బెంజ్ సర్కిల్ నుంచి ఇటు లెఫ్ట్కి వెళ్తే ఇటు డైరెక్ట్గా బస్టాండ్కి అయితే వెళ్ళిపోతాము. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా బెంజ్ సర్కిల్ నుంచి చూసుకుంటే జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మన యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇలా చూసుకుంటే, సో ఇక్కడ కనెక్టివిటీ పరంగా కూడా విలేజ్కి ఆనుకొని, రెసిడెన్షియల్ హౌజెస్కి ఆనుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే డెవలప్మెంట్ చేశారండి. సో ఇది మనకు బందర్ పోర్టుకి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ అండి. ఇది వచ్చేసి ఉయ్యూరు మీదుగా బందర్ పోర్టుకి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్. ఈ రోడ్ నుంచి ఈ గ్రీన్ కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఎగ్జిస్టింగ్ మనం ప్రాజెక్ట్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఈ రోడ్డు ద్వారా మనం 2 కిలోమీటర్స్ వస్తే ఇక్కడ మనకి ఎంట్రన్స్లో హరివిల్లు వాళ్ళ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి హరివిల్లు వాళ్ళదండి. సో ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత ఇది సన్సిరీ ప్రాజెక్ట్స్ అండి. సో ఈ సన్సిరీ ప్రాజెక్ట్స్కి ఆనుకొని 5 ఎకర్స్లో ఈ యొక్క సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ అయితే రెడీ టు సేల్కి అయితే ఉందండి. సో దీనికి నియర్ బై మనకు చూసుకుంటే ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ హౌసెస్ అండి. ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ హౌసెస్. అప్ టు మనకు ఈ మధ్యలో ఒక 10 to 15 ఎకర్స్ ల్యాండ్ మాత్రమే ఖాళీ ఉంది. ఇది కూడా ప్రపోజ్డ్ మనకు న్యూ ప్రాజెక్ట్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయండి. సో ఇది వచ్చేసి ఇన్సైడ్ సిటీ అండి, మనకి ఓఆర్ఆర్ లోపల వస్తుంది. ప్రపోజ్డ్ ఇప్పుడు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఔటర్ రింగ్ రోడ్కి లోపల వస్తుందండి ఈ ప్రాజెక్టు. సో పెనమలూరు విలేజ్లో వస్తుందండి. సో ఇప్పుడు అందరూ కూడా ఎవరైనా చాలామంది పెనమలూరు విలేజ్లో పోరంకి, కంకిపాడు నియర్ బై ప్లాట్స్ అయితే అడుగుతున్నారండి మనల్ని. సో పెనమలూరు దగ్గర మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ నియర్ బైయే ఈ పెనమలూరు విలేజ్లో ఈ బందర్ పోర్ట్ రోడ్డుకి నియర్ బై మనకి ఇప్పుడు కొత్తగా ఒక బస్ స్టాండ్ అయితే ఫామ్ చేయబోతుందండి. యాజ్ ఆఫ్ నౌ స్టేట్ గవర్నమెంట్ కొత్త బస్ స్టాండ్కి కొంత ల్యాండ్ అయితే తీసుకోవడం జరిగింది. సో దాన్ని ఆల్రెడీ క్లీన్ కూడా చేయడం జరిగిందండి. సో ప్రపోజల్ ఉందండి అదంతా కూడా మనకి. సో అలాగే మనకు పెనమలూరు అనేది మనకి బెంజ్ సర్కిల్కి నియర్ బై ఉంటుందండి. సో అలాగే ఓవరాల్ లోపల వస్తుంది ఇది. సో మనకి బెంజ్ సర్కిల్ దాటిన తర్వాత పోరంకి, దాని తర్వాత మనకు పెనమలూరు వస్తుంది. పెనమలూరు దాటిన తర్వాత మనకు కంకిపాడు దాటిన తర్వాత ఉయ్యూరు వస్తుందండి. సో ఈ మెయిన్గా ఇది మనకి పోర్ట్కి వెళ్ళేటువంటి రోడ్డు కాబట్టి ఫ్యూచర్లో మంచి లొకేషన్ అయితే అవబోతుందండి ఏరియా మొత్తం కూడా. సో ఇది వచ్చేసి ప్రాజెక్టు 5 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా 5 ఎకర్స్. మీకు రెడ్ కలర్ బౌండరీలో కనిపించేది మొత్తం కూడా ప్రాజెక్ట్ లొకేషన్ అండి. సో ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ మీకు ప్రస్తుతానికి గ్రీన్ కలర్ లైన్ ద్వారా అయితే ప్రాజెక్ట్కి అయితే రాగలమండి మెయిన్ రోడ్ నుంచి. సో అలాగే ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి రోడ్ ఏదైతే ఉందో ప్రపోజ్డ్ 60 ఫీట్ రోడ్ అని చూపిస్తుంది కదా ఇక్కడ. సో ఇక్కడ మీకు ప్రపోజ్డ్ 60 ఫీట్ రోడ్ అని ఉంది కదా. సో ఈ 60 ఫీట్ రోడ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ప్రపోజ్డ్ అండి. ఇది వచ్చేసి మనకు ఇది ఆల్రెడీ డొంక రోడ్ అంటాము. ఆల్రెడీ ఈ రోడ్లో కొన్ని ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయండి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ కొన్ని లేఅవుట్స్ అయితే ఫామ్ అయ్యాయి. సో ఈ రోడ్ వచ్చేసి మనకి సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్లో మనకి 60 ఫీట్ రోడ్గా చూపిస్తుంది. సో ఈ రోడ్ వచ్చేసి డైరెక్ట్గా ప్రాజెక్ట్లోకి అయితే ఎంటర్ అవుతుందండి. సో ఈ విధంగా ఇటు నుంచి మనకి ఇలాగే రెండు వైపుల నుంచి కూడా ప్రాజెక్ట్ కనెక్టివిటీ అయితే ఈ ప్రాజెక్ట్కి అయితే ఉందండి. సో ఈ రోడ్ వచ్చేసి మీకు ఈ గ్రీన్ కలర్ లైన్ వచ్చేసి డైరెక్ట్గా మనకి పెనమలూరు నుంచి చోడవరం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు. సో ఇది వచ్చేసి మనకి డైరెక్ట్గా చోడవరం వెళ్తుందండి కనెక్టివిటీ. సో చోడవరం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో మనకి పెనమలూరు విలేజ్కి ఆనుకొని ఈ 5 ఎకర్స్ సిఆర్డిఏ ప్రాజెక్ట్ అయితే రెడీ టు సేల్కి అయితే ఉందండి. ఇందులో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. అలాగే మనకు రైట్ సైడ్ చూసుకుంటే విలేజ్కి ఆనుకొని ఉంటుందండి. ఇక్కడ మొత్తం కూడా మీకు పెనమలూరు విలేజ్ కనిపిస్తుంది. ఈ విలేజ్కి అయితే ఆనుకొని ఉంటుంది ఈ ప్రాజెక్టు. ఆల్రెడీ ఈ హరివిల్లు, సన్సిరీ ప్రాజెక్ట్స్లో ఆల్రెడీ కొన్ని హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ అయ్యాయండి. ఇందులో కంప్లీట్గా బీటీ రోడ్స్తో ఇచ్చారు. బట్ ఈ ప్రాజెక్ట్లో వీళ్ళు ఇచ్చేటువంటి రోడ్స్ సీసీ రోడ్స్తో అయితే మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా పార్క్ ఏరియా ఇచ్చారండి. రిమైనింగ్ అంతా కూడా ప్లాటింగ్ ఏరియా ఉంటుంది. కంప్లీట్ 40 ఫీట్ రోడ్స్ అండి. ఇవన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్. జస్ట్ ఒక చిన్న లేఅవుట్, 5 ఎకర్స్ చిన్న లేఅవుట్ అండి. సో నేను దీంతోపాటు మీకు లైవ్ వీడియో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దాంతోపాటు దీనికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో నేను
మాస్టర్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు మాస్టర్ ప్లాన్ కూడా ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో మీకు ఇక్కడ కనిపించేది వచ్చేసి ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో, ఈ బ్లూ కలర్ లైన్ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ అండి. ఇది వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు. మీకు ఈ లైట్ బూడిద రంగు కనిపిస్తుంది కదా, ఈ బూడిద రంగు కలర్ వచ్చేసి ఇది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ అండి. సో ఈ అవుటర్ రింగ్ రోడ్డు లోపల మనకి ఇక్కడ పెనమలూరు అని కనిపిస్తుంది కదా, పెనమలూరు. సో ఇది మన లేఅవుట్ లొకేషన్ అండి, పెనమలూరు. సో మనకి ఇన్నర్ రింగ్ రోడ్ కూడా చాలా నియర్ బై, చాలా దగ్గరగా ఉంటుందండి. ఇది చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే ఇది మనకు ఇన్నర్ రింగ్ రోడ్ అండి. అంటే ఐ థింక్ నాకు ఇది పోరంకి దగ్గర మనకి బెంచ్ సర్కిల్ నుంచి వెళ్తుంది ఇది ఇన్నర్ రింగ్ రోడ్డు. సో ఇన్నర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మనకి తాడిగడప వస్తుంది, పెనమలూరు, గోశాల, కంకిపాడు, ఇలా మనకి ఉయ్యూరు ఇట్లా వెళ్తుందండి. ఇది ఈ రెడ్ కలర్ లైన్ వచ్చేసి మనకు మచిలీపట్నం కనెక్టివిటీ బందర్పోర్ట్ రోడ్ అండి. సో ఇది పెనమలూరు అండి. ఇక్కడ మనకి మన యొక్క లేఅవుట్ ఈ రెడ్ కలర్ లైన్ వచ్చేసి మనకి హైవే అండి. ఇది వచ్చేసి మనకు మచిలీపట్నం బందర్పోర్ట్ మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి జస్ట్ కొంచెం లోపలికి వస్తే ఈ నియర్ బై ఈ పర్టికులర్ లొకేషన్లో మన యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకు ఇక్కడ మీకు బూడిద రంగు లైన్ ఏదైతే కనిపిస్తుంది ఇది మనకు అవుటర్ రింగ్ రోడ్ అండి. ఇది వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్, ఇది వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్. అవుటర్ రింగ్ రోడ్ కంటే ఇన్నర్ రింగ్ రోడ్ కన్నా అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో వస్తుంది ఇది. సో పెనమలూరు విలేజ్లో వస్తుందండి. మొత్తం కూడా రెసిడెన్షియల్ జోన్ ఇది. సో ఈ కనపడేది కృష్ణా రివర్ అండి. కృష్ణా రివర్కి చాలా దూరం అయితే ఉంటుంది, అప్ టు మనకు 3 to 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే పెనమలూరు విలేజ్లో ఇళ్ళకైతే ఆనుకొని ఉంటుందండి. సో మనకి ఇన్నర్ రింగ్ రోడ్డుకి అవుటర్ రింగ్ రోడ్డుకి అంటే ఇన్నర్ రింగ్ రోడ్డుకి చాలా నియర్ బై ఉంటుందని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే పోరంకిలో కూడా ఆల్మోస్ట్ 35,000-40,000 నడుస్తుంది యాజ్ ఆఫ్ నో మార్కెట్. బట్ దాంతో కంపేర్ చేసుకుంటే పెనమలూరులో జస్ట్ అక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే 25,000 అనేది, అంటే ఈ ప్రాజెక్ట్లో 25,000 మార్కెట్ అయితే నడుస్తుంది. సో మంచి ప్రైస్లోనే దొరుకుతుందండి. ఫ్యూచర్ కనెక్టివిటీ, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్, అలాగే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి ఈ లొకేషన్ ది బెస్ట్ ఆప్షన్ అండి. సో నేను మీకు లైవ్ వీడియో ప్రాజెక్ట్ ఎలా ఉంది, దాని అంటే యాజ్ ఆఫ్ నో కండిషన్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, నేను ప్రజెంట్ ప్రాజెక్ట్ లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఈ కనపడేటువంటి కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గర మనం ఉండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకుంటే మొత్తం కూడా హౌసింగ్ వచ్చేసిందండి. సో ఈ ప్రాజెక్టుకి యాజ్ ఆఫ్ నో రావాలి అంటే ఇందాక మనం జీపీఎస్లో చెప్పిన విధంగా పెనమలూరు విలేజ్ నుంచి టువర్డ్స్ పెనమలూరు విలేజ్ నుంచి చోడవరం వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో ఎంటర్ అయిన తర్వాత కొంచెం లోపలికి 2 కిలోమీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి రైట్కి హరివిల్లు లేఅవుట్ ఉంటుందండి. ఆ లేఅవుట్లో నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్కి అయితే కనెక్టివిటీ ఉంది. సో ఇందులో మనకి అన్నీ కూడా 40 feet రోడ్స్ ఇచ్చారండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో వర్క్ నడుస్తుంది, ప్రాజెక్ట్ వర్క్ అయితే నడుస్తుంది. సో 40 feet రోడ్స్ ఇచ్చారు. మనకి డ్రైనేజీ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అలాగే సీసీ రోడ్స్, ప్లానిటేషన్, మనకి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో అయితే ఉందండి. సో ఇది కంప్లీట్గా బ్లాక్ సాయిల్తో ఉందండి ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా. సో మనకి చుట్టూ కాంపౌండ్ కూడా ఇచ్చారు, వైట్ కాంపౌండ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా స్ట్రైట్గా ఎదురుగా మనకి కనపడేది మొత్తం కూడా పెనమలూరు విలేజ్ అండి. రైట్ సైడ్ చూసుకుంటే పెనమలూరు విలేజ్ కనిపిస్తుంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు అక్కడ కనపడేటువంటి వాటర్ ట్యాంక్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్లోదేనండి. సో వాటర్ ట్యాంక్, మనకి పార్క్ ఏరియా, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సో అన్నీ కూడా చాలా బాగా డెవలప్ చేశారండి ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే. సో ఇందులో ప్లాట్ సైజెస్ విషయానికి వస్తే 167 square yards నుంచి 300 square yards వరకు ప్లాట్ సైజెస్ అయితే ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, కంపెనీ నుంచి మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం యాజ్ ఆఫ్ నౌ 300 square yards అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఓన్లీ ఫర్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఫైనల్ ప్రైస్ ఇందులో వచ్చేసి వీళ్ళు కోట్ చేస్తున్న ఫైనల్ ప్రైస్ వచ్చేసి 25,000 per square yard అయితే కోట్ చేస్తున్నారు. సో ఇందులో ప్రతి ప్లాట్కి కూడా ప్లాట్ కర్బింగ్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది, అంటే నెంబర్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది, అలాగే చుట్టూ కాంపౌండ్ ఇవ్వడం జరిగింది, మనకి ఎలక్ట్రిసిటీ ఉంటుంది, సీసీ రోడ్స్ 40 feet సీసీ రోడ్స్ అయితే ఇస్తున్నారండి ఇందులో. సో ఈ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ 10 kilometers డిస్టెన్స్లోనే మనకి బెంచ్ సర్కిల్ ఉంటుందండి. 10 kilometers డిస్టెన్స్లో మనకి బెంచ్ సర్కిల్ వస్తుంది. అలాగే మనకి ఇక్కడ నుంచి ఉయ్యూరు కానీ అవుటర్ రింగ్ రోడ్ పాయింట్ ఏదైతే ఉందో అవుటర్ రింగ్ రోడ్ పాయింట్ కూడా సేమ్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి అప్ టు 10 kilometers డిస్టెన్స్లో మనకి అవుటర్ రింగ్ రోడ్ అయితే వస్తుందండి. సో ఒక విధంగా ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ అండి. ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా ప్లాట్ కొనుక్కోవాలంటే ఎండ్ యూజర్స్ అయితేనే వర్కౌట్ అవుతుందండి. అంటే రెడీ టు కన్స్ట్రక్షన్ ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి చూసేవాళ్ళు అయితే పెనమలూరు విలేజ్లో, పెనమలూరు లొకేషన్లో ఇల్లు కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇప్పుడు మనం
ప్రాజెక్టు ఎండింగ్లో ఉన్నాము, వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నామండి. నేను మీకు ఇక్కడ ఒక 60 ఫీట్ రోడ్డు మనం జీపీఎస్లో చెప్పిన విధంగా 60 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్డు వస్తుందని చెప్పాం కదా. సో ఆ 60 ఫీట్ రోడ్డు దగ్గర నేను ఉన్నానండి. సో దీనికి ఆల్రెడీ ఒక కల్వర్ట్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది లెఫ్ట్ సైడ్ చూసుకుంటే. సో మనకి నేను ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్ట్ పార్క్ దగ్గర ఉండి నేను ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇందులో మనకు ఇది కంప్లీట్గా సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి, సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్రాజెక్టు. సో మీకు కనిపిస్తున్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రోడ్డు, ఇది మనకి 60 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో ఆల్రెడీ ఈ రోడ్లో దీనికి కల్వర్ట్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. సో ఈ రోడ్డు డైరెక్ట్గా మనకి హైవే నుంచి డైరెక్ట్ కనెక్ట్ అయ్యి వస్తుందండి. ఇది ప్రపోజ్డ్ 60 ఫీట్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ 5 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి. సో మనకి కంప్లీట్గా పెనమలూరు మండల్ విలేజ్ కృష్ణా డిస్టిక్ కిందకి వస్తుంది. సో అలాగే ఇక్కడ వచ్చేసి మనకి పెనమలూరు నుంచి వణుకూరు వెళ్ళే రూట్లో కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయండి. సో రాబోయే 5 ఇయర్స్లో ఈ ఆల్రెడీ చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి రాబోయే 5 ఇయర్స్లో రెడీ టు కన్స్ట్రక్షన్ మాత్రమే చూసుకునే వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే సూటబుల్ అవుతుందండి. సో మెయిన్ రోడ్డుకి పోరంకి దగ్గర ఈ యొక్క బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కనెక్ట్ అవుతుందండి. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ రోడ్ కనెక్ట్ అవుతుంది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ప్రైస్ వచ్చేసి 25,000. ఇది పెనమలూరు విలేజ్లో ఇన్సైడ్ ఓఆర్ఆర్ ఉంటుంది. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.